హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, మా రిలేటివ్స్ చాలా మంది వస్తున్నారు నన్ను చూడడానికి అనమాట. అందుకని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒకే రోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ప్రెగ్నెన్సీలో చేసిన మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక లైక్ కూడా చేయండి. లైక్ అనేది 10 మందికి షేర్ అవుతుంది మీరు ఎక్కువ లైక్స్ చేస్తే అనమాట. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఇంకా మార్నింగే లేపేశారండి. నేనైతే అసలు మార్నింగే లేవను, బట్ 6 కల్లా లేపేశారు. ఇంకా లేపేశారు కదా అని చెప్పి ఫ్రెష్ అయిపోయాను అనమాట. వాళ్ళు 8:30 కల్లా వస్తా అన్నారంట చుట్టాలు. ఇంకా అందుకని నేను మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యాను. ఇంక ఇప్పుడు బొట్టు అవన్నీ పెట్టుకొని వస్తానమాట. చూడండి మంచిగా బొట్టు అవన్నీ కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా రెడీ అయిపోయాను. మార్నింగ్ 8:30కే వస్తారు కదా, అంత లోపల నేను కూడా టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ ఫుల్ బిజీ ఉందనమాట. ఇల్లు దుడుచుకొని పూజ చేసుకొని ఇంక వాటిల్లో బిజీ అయిపోయింది. సరేలే మా మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుందని నేనే దోశ అయితే పోసుకుంటున్నాను ఈరోజు. ఇంకా దోశ పోసుకొని టిఫిన్ అయితే తినేద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా నానమ్మ వాళ్ళందరూ వస్తారు కదా, ఏమన్నా ప్రెగ్నెన్సీ టిప్స్ ఇచ్చినా కానీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో హెల్తీ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి తెలుస్తుంటుంది కదా, పెద్దవాళ్ళు కాబట్టి. మా మమ్మీ అయితే పూజకి ఏర్పాటు చేసుకుంటుంది. నేనైతే దోశ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ ఒక చట్నీ చేస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేయదు, రోట్లో దంచి చేస్తుంది అనమాట. ఇంకా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా, ఎక్కువగా ఇష్టపడుతుంటాను కదా మామూలుగా జనరల్గా, అవన్నీ కూడా మా మమ్మీ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఉన్నన్ని రోజులు నాకు అవే చేసి పెట్టింది అనమాట. నాకు నచ్చిన ఫుడ్ చేసి పెట్టేసింది. సో దానివల్ల నేనైతే బాగా తిన్నాను అనమాట. ఇంక ఇప్పుడు దోశ అండ్ చట్నీ అయితే తింటున్నాను. ఇంకా 8:30 అవుతుంది కదా, ఇంకా నానమ్మ వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి తినేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. ఇంకా మా మమ్మీకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇంక వాళ్ళు వచ్చిన తర్వాతే తింటుంది. నేను ముందే తినేస్తున్నాను అనమాట, మళ్ళీ కంఫర్టబుల్గా ఉండదు కదా అనేసి. ఆ తర్వాత కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. మా డాడీ కోకోనట్స్ తెచ్చాడు. సో డైలీ ఒక కోకోనట్ అయితే తాగుతాను. చాలా మంచిదండి ప్రెగ్నెన్సీలో డైలీ కోకోనట్ అనేది. లేదంటే డే బై డే అయినా తాగండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మా నానమ్మోళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా మా మమ్మీ మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా మా నానమ్మోళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంక మా మమ్మీ అప్పుడే దోశ పోసుకొని మా మమ్మీ కూడా దోశ తినేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింట్లో చేసే తప్పులు ఏంటంటే, వాళ్ళు పనులు చెప్పరండి. ఫస్ట్ పాయింట్, మనం ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అప్పుడు మనం ఇంకేమీ పనులు చెయ్యమన్నమాట. చూసారు కదా, లంచ్కి కూడా ఏర్పాట్లు అయిపోయినాయి. చూపిస్తాను. ఇది వచ్చేసి నిన్నటి ఫిష్ కర్రీ అనమాట. ఆ తర్వాత వచ్చేసి వేడి రైస్, ఆ తర్వాత ఆమ్లెట్ అయితే వేసింది మా మమ్మీ. ఆ తర్వాత ఆమ్లెట్ ఉంటే ఒకరు తినరు చికెన్ అనేకి ఆమ్లెట్ అయితే వేసింది. ఆ తర్వాత చికెన్ కర్రీ అండ్ రసము చేసింది అనమాట. ఈరోజు లంచ్ ఏర్పాట్ల అవి అనమాట. ఇంకా మా నానమ్మోళ్ళు ఇంకా మార్నింగ్ 8:30కి వచ్చారు కదా, తినేసి బయలుదేరుతామనేకి ఇంకా తినేస్తున్నారు. మా పిన్ని కూడా వచ్చిందనమాట. ఏంటంటే పుట్టింట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పనులు ఏం చెప్పరు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, పనులు చేసినా వద్దులే మేము చేస్తాము, నువ్వు చేసుకుంటుంటావు కదా రెగ్యులర్గా, ఇప్పుడు మేము చేస్తామని చెప్తారు ప్రేమతో. ఇంకా ఇట్లా రిలేటివ్స్ చాలా మంది వచ్చి రోజుకి 2 స్వీట్ బాక్సులు అయితే డైలీ వచ్చేవండి. సో నేనేం చేసేదాన్ని, స్వీట్ బాక్సులు డైలీ 2 వచ్చాయి కాబట్టి నాకు నచ్చిన స్వీట్స్ అన్నీ బాగా తిన్నాను. మెయిన్ మిస్టేక్ చేసిందే ఇది అనమాట. స్వీట్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. ఎక్కువ స్వీట్స్ తినకూడదు. స్వీట్స్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతాము. మళ్ళీ నార్మల్గా చికెన్, మటన్, ఫిష్ అవన్నీ కూడా తిన్నాము. కాకపోతే ఏంటంటే వాటి వల్ల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవ్వదు, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. వెయిట్ గెయిన్ అనేది ఈ స్వీట్ల వల్లే అయ్యిందనమాట. నేను చేసిన పెద్ద మిస్టేక్ పుట్టింటికి వెళ్ళి ఇదే అనమాట. తర్వాత మా హస్బెండ్ అన్నాడు అనవసరంగా పంపించాను అనేసి. చూసారు కదా, మా హస్బెండ్ నేను తింటున్నాము అనమాట. నేను ఇంకా ఈరోజు చికెన్ కర్రీ తింటున్నాను, నిన్న ఫిష్ తిన్నాను కదా అని చెప్పి మా హస్బెండ్ రసము అవి వేసుకొని తింటున్నాడు. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఫుల్ బిజీగా ఉన్న ఆ రోజు అంతా. ఇంకేంటంటే చాలామంది ఒకే రోజు వచ్చాక అలిసిపోయాను అనమాట. మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా పడుకోలేదు. కొంచెం రెస్ట్ అప్పుడప్పుడు పడుకుంటూ ఉండాలన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఆ రోజు మిస్ అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మంచిగా రిలాక్స్ అయ్యి పడుకున్నాను అనమాట. సో నేను అలాగా ప్రెగ్నెన్సీలో ఇంట్లో ఉండడం, ఈవినింగ్ మళ్ళీ మా అత్త వాళ్ళు వచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఇంకా వచ్చారండి. నేను ఇంకా వ్లాగ్స్ అయితే చేయలేకపోయాను, అంతవరకే నాకు ఓపిక అయిపోయిందనమాట. ఇంకేం చేశాను, బాగా స్వీట్లు తిన్నాను. ఆ తర్వాత ఫుడ్ కూడా బాగా తినడం వల్ల 3 kgs ఒకేసారి గెయిన్ అయిపోయాను. ఒక మంత్లోనే 3 kgs గెయిన్ అయ్యాను. నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే బాగా తిట్టింది, ఒకేసారి
ఇంత వెయిట్ గెయిన్ అయ్యావు స్టార్టింగ్లోనే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్స్ ఇంకా ఎక్కువ అవుతావు, వెయిట్ గెయిన్ ఎక్కువ అయితే నార్మల్ డెలివరీకి కూడా ప్రాబ్లం అవుతుంది, సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, నార్మల్ డెలివరీ కావాలన్నప్పుడు వెయిట్ గెయిన్ కూడా కంట్రోల్లో ఉండాలి, నాట్ ఓన్లీ నార్మల్ డెలివరీ మన హెల్త్ కూడా చాలా బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు, ఒకేసారి ఇంత వెయిట్ గెయిన్ అయితే అవ్వకూడదు. నేను పుట్టింటికి వెళ్ళి చేసిన మిస్టేక్ అదే. చూసారు కదా స్వీట్స్ ఎన్నెన్ని వస్తున్నాయో, ఇంకా నేను చాలా స్వీట్స్ పెట్టలేదండి దిష్టి తగులుతుందని, ఎన్ని స్వీట్స్ వచ్చాయో ఆ రోజు. ఫ్రూట్స్ అయితే బనానాస్ అయితే డజన్లు నేను ఉన్నప్పటికీ ఒక 20 డజన్లు అయితే వచ్చుంటాయి, ఇంకా ఎక్కువే వచ్చుంటాయి చెప్పాలంటే. స్వీట్స్ అయితే ఒక 20 kgs వచ్చుంటాయి. మా మమ్మీ ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి ఎంతమందికి ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చినా అయిపోవట్లేదు అనమాట, అన్ని వచ్చాయి. ఇంకా ఫ్రూట్స్ అంటే కోర్స్ ప్రెగ్నెంట్ కాబట్టి ఫ్రూట్స్ తినొచ్చు, మనం కూడా హెల్తీగా ఉంటుంది. ఫ్రూట్స్ ఏమి ఎక్కువ ఇవ్వలేదు. చూసారు కదా మామిడికాయలు కూడా తెచ్చింది మా అమ్మమ్మ. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది మామిడికాయలతో ఏం చేశారని చెప్పేసి. మునక్కాయలు, మామిడికాయలు అన్నీ నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఫ్రూట్స్ కూడా అన్నీ షేర్ చేసిన తర్వాత ఫైనల్గా ఇవి ఉన్నాయి అనమాట. మా నానమ్మ సలిబిండి కూడా తీసుకొచ్చిందండి, అది వీడియోలో క్యాప్చర్ చేయలేదన్నమాట. ఫైనల్గా ఇదనమాట ఈరోజు వ్లాగ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో